హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించిపోవచ్చుగా. మా సార్కి అడవిదారంటే ఇష్టం సార్, అందుకని. అడవి ఒకటేనా, సరుకంటే కూడానా? సార్ 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 డోర్ తీయకండి. ఎవడో పడేసింది? ఎవడో? నేనే బే, నేనే లాగా. అయితే ఏంది, నువ్వేమన్నా లాడువా? అమ్మడి కొడుక లాడీస్కు దెబ్బ తెలిసినప్పుడు కరెక్ట్ మొగుడు నింపుతా సార్. వీడెవడు తాగున్నాడు సార్, మనల్ని ఎక్సైజ్ వాళ్ళని తేడా అక్కడ కొడుతున్నాడు. మీరు తొందరగా సార్. सरहद भीमला नायक सब इन्स्पेक्टर ऑफ पोलीस श्रीशैलम तहसील हटकेश्वरम मंडल आंध्र प्रदेश पिन कोड गुर्तुलेदु पर्लेदा చెక్ పోస్ట్ ఇది ఏం బాలాజీ చెప్పలేదు? బాగా మంది మీద ఉన్నాడు సార్. అది దిగింది కానీ పొగరే దిగల. రామస్వామి ఫోన్ తీసుకో. ఇటివో ఇవో. ఏ సుదర్శన్ ఏం చూస్తే ఎక్కించు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టరా. రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా. ఎవరు సార్? ఎవడో బలిసినోడు తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం. సార్ సార్ మా సార్ రిటైర్డ్ అవ్వదారు, మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్ అడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి సార్ ఇచ్చే. పంచలోడు తీసుకొట్టారుగా, పైన చొక్కా వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గులేదు, నేను ఎలానే వస్తా. మాకుంది. లోపల లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. ఏయ్ పేరేంటన్నా? డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదనా? అక్కడ లేదు, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్ ఇది ఎక్సైజ్ సార్. క్యూలోనా వస్తున్నావు? ఇది మన సార్. లాకప్ ఎక్కడా? అవసరం లేదు, అడుగుచు. తప్పు సార్, నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే ఎలా? సంకెళ్ళేసి సెల్లో పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు? కూర్చో. ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం, నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కూడా సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల, అది తెలంగాణలోగా ఉంది.
నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది. టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో బాబు, ఈ స్టేట్లో ఒక మనిషి 3 లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో నువ్వు ఏకంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీసర్ అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేంజ్ చేసుకున్నావు, ఐపీసీ 353. బెదిరిస్తున్నావా నన్ను? బెదిరిస్తున్నావా ఏంటి? ఏ రామస్వామి, సార్ రాయవయ్య ఎఫ్ఐఆర్. స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయవాయ్ 50ABCDZ వరకు రాసుకో. ఏయ్, ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా? అవును సార్. పీడీపీ యాక్ట్ కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దామి నా కొడుకుని. యో పోలీస్, నువ్వు పెట్టిన యాక్ట్లన్నిటికీ ఇది నా రియాక్షన్. సార్ టీ. హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగనమ్మా. థ్యాంక్స్. పొద్దున్నోడికి ఎందుకమ్మా, ఇలా తీసురా. ఏయ్, అది నాది. ఇదేమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోను కాల్స్ అన్నీ మావే, ఇవ్వడం కుదరదు. సరే, ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టరా సార్? ఆ, ఎవరు? గాల్లో సుమ్ము లేపుతాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్ లా ఉంది, వేషం ప్రొడ్యూసర్ లా ఉంది. ఏయ్, ముందా కాల్ కట్ చేయి. చేస్తా. సార్ షార్ట్లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఏయ్, ఏయ్, ఇటు. ఏయ్ కూర్చో, కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. హీరోయిన్లు ఉన్నారేమో చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలేపడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే పట్టించుకోకండి సార్, మీరు చూడండి. సార్, ఏంటో గొడవ? రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క, ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. ఓహో, పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ ఉందని చూడండి. కీర్తి అంటే కేనేగా. చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు, కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడవా? చూస్తున్నా నాగు. చూడు తొందరగా, చూస్తున్నా నాగు. చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్. కంగారు పడకు, అది సీఎం గారి నంబర్ కాదు.
మీ ఐజీ చందన్ రావు గారిది. ఒక్క నిమిషం. హలో నాయక్ చెప్పు. సార్ ఏంటి చెప్పు. ఇందాకే ఒకరిని అబ్కారీ కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. వాడికి పాలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా వాడి ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా. థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే ర్యాంక్ చేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా? యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం. వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ దా రామస్వామి సార్. సార్ ఫోను ఈ డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే. కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది. అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం. ఈ రోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేనేమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ కూడా కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు. ఒక్కసారి కదా, 2 సార్లు. ఓ అన్నయ్య తమ్ముని కొట్టాడు అనుకో. నిద్రలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో, అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట. సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్ గారికి ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఏం పిక్తావు? ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? పది రోజులు జైల్లో ఉండాలంటే స్టేషన్ పేర్చి పడి దొరుకుతాయి అనుకుంటావు? ఏంటి మాట్లాడవే? ఏంటన్నా? ఏంటన్నావు? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్.
అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్. నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను నన్ను పులినా ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో. మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరు వెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్, తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచినీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ. అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్. ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్. మా మదర్ క్యాన్సర్ 4th స్టేజ్. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్. తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో, ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంత బాగానే ఉంది సార్. మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టాను సార్. అంత బాగానే ఉంది సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరేంట గోలంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు? వాళ్ళేది ఏం లేదు సార్. సార్, మెడికేషన్ అంతా బాగానే చూసుకున్నాం ప్లీజ్ సార్. సార్. 20 బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. అమ్మో, బాగానే ఉంది అంటున్నావు, వాడేమో అరుస్తున్నాడు. సార్, అర్థం కావట్లేదు సార్ ప్లీజ్. సార్ కాళ్ళు పట్టుకోమంటారా? వాడు ఒక్క కేసు సార్ బెగ్గింగ్ సార్. సార్ what is this? తల బద్దలైపోతుంది సార్. ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలంటి, వాడికి ఏం కావాలో ఇచ్చి పారుతూ పండి అయ్యా ముందు. అలాగే సార్. సార్ that's- కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెట్టు. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్.